హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే రెండు టాపిక్లు అనమాట. ఒకటి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి, దాని తర్వాత ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం జాబ్స్కు సంబంధించి రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట. కాబట్టి ఈ రెండు టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కు సంబంధించి ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారు, ఎప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటి వాటిని ఇస్తారు, సో దాని తర్వాత కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా, ఎక్కడ అప్లై చేసుకోవాలి, శాలరీస్ ఎంత ఉంటాయి, ఈ విధమైనటువంటి కమెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. వీటి గురించి నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీటితో పాటుగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం జాబ్స్కి సంబంధించి రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది కదా. అయితే ఈ యొక్క సచివాలయం జాబ్స్ అనేటువంటి వాటిని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అప్లై చేసుకోవడానికి, సో దాని తర్వాత వచ్చేసి ఏమేమి జాబ్స్ అనేటువంటివి అయితే ఉండబోతున్నాయి, ఓకేనా. సో వాటికి అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఈ విధంగా చాలామంది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి కమెంట్స్ కూడా పెట్టి అడిగారనమాట. సో నేను మీకు ఈ టూ టాపిక్స్ మీద అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి, సో దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తర్వాత కమెంట్ సెక్షన్లో అడగండి. అప్పుడు మళ్ళీ కూడా నేను క్లియర్గా కమెంట్ సెక్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్కి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటానండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఈ వీడియోలో వచ్చేసి మనం రెండు టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మొట్టమొదటిది వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే, రెండవది వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అనమాట. సో ఇక ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అయితే డిస్కస్ చేసుకుందాం. మొదటిగా సో చాలామంది గతంలో ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేశారో, సో అప్పుడు వాళ్ళకి దీని గురించి తెలియక నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశారనమాట సర్వే చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా చాలామంది అడిగారు కొత్తగా అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేసుకోవాలి, అవకాశం ఉందా అని. బట్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఆ అవకాశాన్ని అయితే కల్పించిందండి. సో మీరు ఇప్పుడు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే చివరి తేదీ ఇచ్చింది. సో మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అప్పుడే అప్లై చేసుకొని వెరిఫికేషన్ కూడా అప్పుడే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి చెప్తున్నాను. సో అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం అండి. మీరు ఈ యొక్క వీడియోకి సంబంధించి ఇక్కడ వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని అయితే స్కిప్ చేసుకోండి. ఇక చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక కామెంట్ ఏంటి అంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే కింద ఏ విధమైనటువంటి జాబ్స్ అనేటువంటివి అయితే ఇవ్వబోతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారా లేదంటే ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఇస్తున్నారా, చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ఇచ్చేటువంటి జాబ్స్ ఏంటి అంటే 100కి 100% వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అనండి. గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి అయితే ఇవ్వరండి. సో గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏ విధంగా చేస్తారు అంటే, సో మనకు ఏవైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీ దాకా చేరే విధంగా ప్రయత్నం చేస్తారు. సో అది వాట్సాప్ ద్వారా కావచ్చు, కాల్ చేసి చెప్పడం కావచ్చు. సో ఎలాగైనా ఆ ఇన్ఫర్మేషన్ని మీ వరకు చేరే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సేమ్ మనకు ఈ యొక్క పని మాత్రమే చేస్తారు గవర్నమెంట్ అధికారులు. సో మీ యొక్క డేటా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సో ఆ డేటాని బేస్ చేసుకొని గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు మీకైతే తెలియచేపరుస్తాడు. అంతేకాని గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి అయితే ఇవ్వరండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అనేటువంటివి ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు ఆ విషయం గురించి చెప్తాను. మనకు 100కి 100% ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఇస్తారండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కావచ్చు. దీనికి వచ్చేసి టైపింగ్ నైపుణ్యం ఉంటే సరిపోతుంది. దాని తర్వాత టైపింగ్ ఫ్లెక్సిబుల్, దాని తర్వాత వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, దాని తర్వాత వచ్చేసి కంటెంట్ రైటర్, బ్లాగ్ రైటర్ జాబ్స్, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్ జాబ్స్, ఆన్లైన్ ట్యూషన్ అంటే టీచింగ్, నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ అసిస్టెంటు, గ్రాఫికల్ డిజైనరు, వీడియో ఎడిటరు, ఈ విధమైనటువంటి
ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. దాని తర్వాత మనకు ఏపీ రాష్ట్రంలో చాలా దగ్గరలో ఈ జాబ్స్ మేళాస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి నెల. సో ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి బయట ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాటి ద్వారా కూడా మీకు ఈ జాబ్స్ అనేటువంటివి అయితే ఇప్పించేందుకు అవకాశం కూడా ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఓకేనా. సో మ్యాక్సిమం మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి ఈ విధమైనటువంటివి ఉంటాయండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవైతే ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఇస్తారో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి అయితే ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే, సో మనకు కొంచెం టైం అయితే పట్టొచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కూడా మీకు ఇంటర్వ్యూ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో మీరందరూ ఇవన్నీ కూడా క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ఎట్లేదన్నా ఒక 2-3 నెలలు టైం అయితే పట్టొచ్చు, నా అభిప్రాయం ప్రకారం అయితే చెప్తున్నాను. సో చూద్దాం ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఈ జాబ్స్ అనేటువంటివి అయితే కల్పిస్తుందో నిరుద్యోగులకు. ఓకేనా. శాలరీస్ వచ్చేసి మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ మీ జాబ్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటాయి, మీ యొక్క క్వాలిఫికేషన్ మీద. దాన్ని అయితే మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్కు రీసెంట్గా ప్రభుత్వము ఆమోదం అయితే తెలిపిందండి. సో మనకు కొత్త జాబ్స్ వచ్చేసి 993 జాబ్స్ అనమాట. సో యాక్చువల్గా మనకు ఓవరాల్గా వచ్చేసి 2785 జాబ్స్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి దాంట్లో వచ్చేసి అవుట్ సోర్సింగ్ జాబ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విధమైనటువంటి జాబ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. డిప్యూటేషన్ జాబ్స్, ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అండ్ డిప్యూటేషన్ జాబ్స్ తీసేగా మనకు రిమైనింగ్ 993 న్యూ జాబ్స్ అనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఉండబోతున్నాయి ఈ 993లో. ఓకేనా. ఏ కేటగిరీ అయితే ఉండబోతున్నాయని అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ సచివాలయంలో ఏమేమి జాబ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయో ఆ విషయం గురించి అయితే తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ వచ్చి పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్, వార్డు ఆదాయ అధికారి అంటే వార్డ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ విభాగంలో చూసుకుంటే ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ, వ్యవసాయం అండ్ పశుసంవర్ధక శాఖ అంటే అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీలో చూసుకున్నట్లయితే వ్యవసాయ సహాయకులు, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చేసి పశుసంవర్ధక అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ విభాగంలో చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయరు, ఎలక్ట్రికల్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విద్య అండ్ మహిళా సంక్షేమ శాఖలో చూసుకున్నట్లయితే మహిళా పోలీసు, పబ్లిక్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు విద్యా సెక్రటరీ. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్స్ ఓన్లీ మనకు దీనికి సంబంధించి. ఓకేనా. సో ఈ విధమైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిని కలుపుకొని మనకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఈ జాబ్స్ అన్నిటి మీద, సో వాటన్నిటికి సంబంధించి 993కు సంబంధించి జాబ్స్ అనేటువంటి వాటికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. అన్ని జాబ్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈ యొక్క యానిమల్ హస్బెండరీ జాబ్స్, అదేవిధంగా ఏఎన్ఎం జాబ్స్ ఏవైతే ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో ఇవే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనకు ట్రాన్స్ఫర్స్ అయితే జరిగాయి అనమాట. అందువల్ల కొన్ని దగ్గరలో ఖాళీలు అనేటువంటివి అయితే ఉండిపోయి, కొన్ని దగ్గరలో తీసేసినటువంటి వాళ్ళ పోస్టులను భర్తీ చేయడం కావచ్చు, మానేసినటువంటి వాళ్ళ పోస్టులను భర్తీ చేయడం కోసం కావచ్చు ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా. సో పర్టికులర్గా కొన్ని జాబ్స్ అనే కాకుండా ఓవరాల్గా అన్ని సెక్టార్లో ఏవైతే ఖాళీలు ఉంటాయో వాటన్నిటి మీద రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అన్న విషయం గురించి చూసుకున్నట్లయితే, సో మనకు ముందు రోజులు అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయ్యేటువంటిది అయితే ఇవ్వలేదు నోటిఫికేషన్ డేట్కి సంబంధించి. నేను ఏదేమైనా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.